Hello chemistry students, welcome to Suma Chemistry channel. Today our topic is excellent trick to remember energy, radius, velocity of Bohr's atom. So Bohr's atom lo Bohr's atomic model lo మనకు రేడియస్ ఏ విధంగా కనుక్కోవాలి, వెలాసిటీ ఏ విధంగా కనుక్కోవాలి, ఎనర్జీ ఏ విధంగా కనుక్కోవాలని బోర్ చెప్పినాడు కదా. సో వాటి వాల్యూస్ అనేటివి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ వాల్యూస్ కాదు, ఈ Z స్క్వేర్ N స్క్వేర్ ఇవి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనే దానికి నేను ఎక్సలెంట్ ట్రిక్ అయితే చెప్తాను ఈరోజు. సో చూద్దాం. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రేడియస్ వాల్యూ వచ్చేసి మనకేంటి 0.529 ఇంటూ N² Z ఆంగ్స్ట్రామ్ కదా. Velocity of nth orbit is equal to 2.11188 into 10 to the power of 6 Z by N meter per second. Energy of nth orbit is equal to minus 13.6 Z square by N square electronic volts per atom కదా. ఈ 3 వాల్యూస్. సో ఇక్కడ నేను ఇంకా ఈ 2 వాల్యూస్ ఏంటంటే ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ వాల్యూసే కిలో జౌల్స్లో పర్ కిలో క్యాలరీస్లో. సో ఈ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోవాలని ఇక్కడ రాశాను. సో ఈజీ ట్రిక్ అంటే ఈ వాల్యూస్ మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ Z స్క్వేర్ N స్క్వేర్ Z బై N Z అవి ఉన్నాయి కదా, ఇవి కన్ఫ్యూజన్ అవుతాం కదా, ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ అనమాట. ఓకేనా. సో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనము. న్యూమరికల్స్ ఈ రేడియస్ని కానీ వెలాసిటీని కానీ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ని కానీ ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఆ న్యూమరికల్స్ అనేవి చూసిన తర్వాత మనము ఈజీ ట్రిక్ అనేది డిస్కస్ చేసుకుందాము. ఓకేనా. సో ఈ న్యూమరికల్స్ నేను ఇక్కడ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీకు ఈజీ టు అండర్స్టాండ్. సో ఒకసారి ఈ వీడియో చూసినప్పుడు రేడియస్, వెలాసిటీ, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది ఒక ఐడియా రావడానికి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి క్యాలిక్యులేట్ ద రేడియస్ అనమాట. ఇక్కడ చూస్తున్నది మనము ఆ ఫస్ట్ బోర్స్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్. సో బోర్స్ ఆర్బిట్ అని మనం ఎందుకు అంటున్నామంటే, సో వాట్ ఈస్ బోర్స్ ఆటమ్? సింగిల్ ఎలక్ట్రానిక్ స్పేసెస్ని బోర్స్ ఆటమ్ అంటాం, అవునా కదా. సో అందుకే ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో హైడ్రోజన్ ఫస్ట్ ఆర్బిట్, హైడ్రోజన్ ఆటమ్ యొక్క ఫస్ట్ ఆర్బిట్ రేడియస్ కనుక్కోవాలి. ఓకేనా. సో బోర్స్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుందండి. సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసెస్ని మనము బోర్స్ ఆటమ్ అంటాం కదా, అదనమాట. సో ఇక్కడ హైడ్రోజన్ ఆటంలో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో బోర్స్ ఆటమ్ అనమాట. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రేడియస్ వాల్యూ వచ్చేసి 0.529 ఇంటూ N² బై Z ఆంగ్స్ట్రామ్ కదా. సో ఫస్ట్ ఆర్బిట్ అన్నారు కదా. సో 0.529 ఇంటూ N² అంటే ఫస్ట్ ఆర్బిట్ నెంబర్ కదా. సో కాబట్టి N² కాబట్టి 1² బై 1 ఆంగ్స్ట్రామ్. సో మనకేమొస్తుంది, 1² ఏం చేసినా 1 కదా, 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు వచ్చే ఆన్సర్ సేమ్ అనమాట, 0.529 ఆంగ్స్ట్రామ్. అర్థమైందా? ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇక్కడ Nని కానీ Zని కానీ ఏ విధంగా మనము రిప్రజెంట్ చేస్తాము, ఏ విధంగా మనం రాసుకుంటాము అనే ఐడియా కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. సో అదే ఒకవేళ సెకండ్ ఆర్బిట్ అంటే 2² Z మాత్రం మారదు. ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ హైడ్రోజన్కి. ఒకవేళ వేరే ఆటం ఉంటే హీలియం ఉందనుకోండి, హీలియం ప్లస్ ఉందనుకోండి, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ మారుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ కూడా అటామిక్ నెంబర్ అనేది మారుతుంది. ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ది చూద్దాము. సెకండ్ క్యాలిక్యులేట్ ద వెలాసిటీ. సో ఫస్ట్ మనము రేడియస్ చూసినాము, ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ సెకండ్ బోర్స్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ ఆటం యొక్క సెకండ్ ఆర్బిట్ యొక్క వెలాసిటీ ఎంత కనుక్కోమని చెప్పినాడు. సో వెలాసిటీ ఎంత మనకు వెలాసిటీ యొక్క వాల్యూ 2.18 ఇంటూ 10 to the power of 6 చూడండి Z బై N అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి మెయిన్, Z బై N. సో Z ఏంటి, అటామిక్ నెంబర్ 1 కదా. సో N వచ్చేసి సెకండ్ ఆర్బిట్ యొక్క వెలాసిటీ. ఎలక్ట్రాన్ అనేది ఎంత వెలాసిటీతో తిరుగుతుంది, సెకండ్ కాబట్టి సెకండ్ వేసుకుంటాం మనం ఇక్కడ. Z బై N మీటర్ పర్ సెకండ్. సో 2.18 ఇంటూ 10 to the power of 6 1/2 వస్తుంది. సో మనం 1తో క్యాలిక్యులేట్ 1తో మల్టిప్లై చేస్తే సేమ్ అదే వాల్యూ వస్తుంది కాబట్టి. సో 2.18 డివైడెడ్ బై 2 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 1.09 ఇంటూ 10 to the power of 6 మీటర్ పర్ సెకండ్ అనమాట. దిస్ ఈస్ ద సెకండ్ హైడ్రోజన్ ఆటమ్ యొక్క సెకండ్ ఆర్బిట్ యొక్క వెలాసిటీ. అర్థమైందా. సో ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఆఫ్ థర్డ్ బోర్స్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ ఆటమ్ యొక్క థర్డ్ ఆర్బిటార్లోని ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీని కనుక్కోవాలి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎనర్జీ టోటల్ ఎనర్జీ మనకి ఎంత వచ్చింది, -13.6 Z² N² ఎలక్ట్రానిక్ వోల్ట్స్ పర్ ఆటమ్ కదా. సో మనకి ఇక్కడ ఏం కనుక్కోమని చెప్పినాడు, హైడ్రోజన్ ఆటమ్ యొక్క థర్డ్ ఆర్బిట్ యొక్క ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ కనుక్కోమని చెప్పినాడు. సో మనం ఏం రాసుకుంటాము, -13.6 ఇంటూ Z² ఎంత. సో Z అంటే అటామిక్ నెంబర్ కదా, హైడ్రోజన్ ఆటమ్ యొక్క ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ 1 కాబట్టి 1² బై ఆర్బిట్. ఏ ఆర్బిట్ కనుక్కోమన్నాడు, థర్డ్ ఆర్బిట్ కాబట్టి 3² రాసుకుంటాం కదా. సో ఇప్పుడు మనకు -13.6 ఇంటూ 1² చేస్తే ఏమొస్తుంది, -13.6 వస్తుంది కదా. -13.6 బై 3² 3 ఇంటూ 3 3 9. సో మనకు -13.6
బై 9 చేస్తే -1.59 ఎలక్ట్రానిక్ వోల్ట్స్ పర్ ఆటమ్ అనమాట. సో సింపుల్ డివిజన్స్ కదా ఇవి. సో ఇంత వాల్యూ వస్తుందన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనము న్యూమరికల్స్ అనేటివి చేస్తాము. అర్థమైందా? సో ఇప్పుడు మనము ట్రిక్ అనేది చూద్దాం. సో ఈ విధంగా సో మన ట్రిక్ వచ్చేసి ఏంటంటే ఎర్విన్ జెన్జన్ 2211. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఎర్విన్ జెన్జన్ 2211. ఇంకొకసారి ఎర్విన్ జెన్జన్ 2211. సో ఇక్కడ ఐఎన్ వచ్చేసి మనము ఓన్లీ యూజింగ్ ఫర్ ప్రాస అనమాట. ప్రాస కోసం ఒక్కటే యూజ్ చేస్తున్నాం. అర్థమైందా? సో ఇదే మనకు యూజ్ కాదు, ఇక్కడ ఓన్లీ ప్రాస కోసం మనం యూజ్ చేస్తున్నది. సో ఇక్కడ ఈ అంటే ఎనర్జీ, ఆర్ అంటే రేడియస్, వి అంటే వెలాసిటీ. మీకు తెలుసు కదా. సో ఇప్పుడు చూద్దాం చూడండి. ఈ ట్రిక్ పరంగా మనం రాద్దాము. ఇప్పుడు ఎనర్జీ రాద్దాం. సో వాట్ ఈస్ ద ఎనర్జీ వాల్యూ? ఎనర్జీ వాల్యూ ఏంటి? ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ ఈస్ ఈక్వల్ -13.6 Z² m². అంతే కదా కదా. Z² m² ఎలక్ట్రానిక్ వోల్ట్స్ పర్ ఆటమ్ కదా. ఇప్పుడు చూడండి, ఈ Z² m² ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఎనర్జీ కింద ఏముంది? జెడ్ ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ రాస్తాను. ఈ జెడ్ తీసుకోండి. సో అదే జెడ్ కింద మళ్ళీ ఏముంది? 2 ఉంది కదా. సో ఈ విధంగా అనమాట. అర్థమైందా? సో మళ్ళీ జెడ్ ప్రక్కన ఏముంది? ఎన్ ఉంది కదా. సో మళ్ళీ ఎన్ కింద ఏముంది? 2 ఉంది కదా. సో m² అనమాట. Z² m². అర్థమైందా? సో ఇప్పుడు రేడియస్ చూద్దాం. రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఈస్ ఈక్వల్ 0.529 ఇంటూ ఏమొస్తుంది? ఇక్కడ చూడండి, రేడియస్ కింద ఏముంది? ఎన్ ఉంది. సో ఎన్ కింద ఏముంది? 2 ఉంది కదా. m² బై అదేవిధంగా ఎన్ పక్కన జెడ్ ఉంది. సో ఈ విధంగా పోవాలన్నమాట. జెడ్ కింద 1 ఉంది. సో కాబట్టి మనకి ఇక్కడ 1 వస్తుంది. కరెక్ట్గా చూద్దామా? రేడియస్. సో చూడండి, m² బై జెడ్ అనమాట. అర్థమైందా? సో రేడియస్కి ఏం రాస్తాం? ఆమ్స్ట్రాంగ్ రాస్తాం కదా. అర్థమైందా? సో ఇప్పుడు వెలాసిటీ చూద్దాం. వెలాసిటీ ఆఫ్ nth ఆర్బిట్ ఈస్ ఈక్వల్ టు 2.18 ఇంటూ ఏముంది? వెలాసిటీ కింద జెడ్ ఉంది కదా. జెడ్ కింద ఎన్ని ఉంది? 1 కదా. సో జెడ్ డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. సో 1 మీటర్ పర్ సెకండ్. అర్థమైందా? సో జెడ్ బై ఎన్. ఇదన్నమాట ట్రిక్. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎర్విన్ జెన్జన్ 2211. సో ఎనర్జీ ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సిందే. మళ్ళీ -13.6, 0.529, 2.18 ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఇవే మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. Z² m² ఇవి. సో కాబట్టి ఎనర్జీ కింద ఏముంది? జెడ్ ఉంది కదా. సో జెడ్ 2 టైమ్స్ Z². మళ్ళీ ఈ విధంగా రావాలి. సో ఈ విధంగా వచ్చినాక ఎన్ ఎన్నిసార్లు ఉంది? మళ్ళీ రేడియస్ కింద కాదు. నేను ఎలా వెళ్తున్నానో మీరు గమనించండి. జెడ్ రాసిన తర్వాత ఎన్ని రావాలి కదా. సో మళ్ళీ ఎన్ని ఇలా షిఫ్ట్ కావాలి. షిఫ్ట్ అయిన తర్వాత 2 ఉంది కదా. అర్థమైందా? సో మళ్ళీ ఇప్పుడు రేడియస్కి రావాలి. రేడియస్ కింద మళ్ళీ ఎన్నిసార్లు ఉంది? 2 ఉంది కదా. 2 టైమ్స్ ఉంది కదా. సో మళ్ళీ ఇలా షిఫ్ట్ కావాలి జెడ్ ప్లస్కి. అర్థమైందా? సో జెడ్ అనేది 1 ఉంది. అదేవిధంగా వెలాసిటీకి ఫస్ట్ మనం జెడ్ చూడాలి. జెడ్ కింద ఏముంది? 1 ఉంది. ఫస్ట్ జెడ్ రాసుకోవాలి. తర్వాత మళ్ళీ ఎన్నికి షిఫ్ట్ కావాలి. అర్థమైంది కదా. సో అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో. ట్రిక్ బాగా అర్థమైంది కదా. సో మీకు ఈ ట్రిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎర్విన్ ఇన్ అంటే యూజింగ్ ఓన్లీ ప్రాస కోసమే మనం ఇక్కడ యూజ్ చేసింది. ఇన్ అనేది ఇదేం యూజ్ లేదు. అదేవిధంగా ఏదైతే మనం రాయాలనుకుంటున్నామో దాని కింద ఉన్నదాన్ని రాసి మళ్ళీ ఎందుకు షిఫ్ట్ కావాలి. మళ్ళీ సెకండ్ది రాసేటప్పుడు దాని ప్లేస్లో అదే రాసి మళ్ళీ పక్క ప్లేస్కు షిఫ్ట్ అవుతుండాలి. అర్థమైంది కదా. సో ఈ ట్రిక్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో చూడండి, ఎర్విన్ జెన్జన్ 2211. ఒకటోసారి ఎర్విన్ జెన్జన్ 2211. రెండోసారి ఎర్విన్ జెన్జన్ 2211. మూడోసారి. సో అర్థమైంది కదా స్టూడెంట్స్. ఒకసారి మీరు మీ సొంత చేతులతో రాసుకొని ట్రై చేయండి. మీకు అప్పుడు అర్థమవుతుంది. ఒకసారి కాకపోతే 2 సార్లు 3 సార్లు అలా ఈ ట్రిక్ అనేది ట్రై చేయండి. మీకు మైండ్లో అనేది ఉండిపోతుంది అనమాట. అర్థమైందా? సో ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ, ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.